పేషెంట్ ఆల్మోస్ట్ 10 years 15 years బ్యాకే స్ట్రోక్ వచ్చింది, లెఫ్ట్ హెవీ ప్యారసిస్. తర్వాత కింద పడిపోయారు, తర్వాత ఫీవర్ వచ్చిన తర్వాత కంప్లీట్లీ బెడెడ్ 4 months. అందుకంటే అస్సలు కంప్లీట్లీ బెడెడ్. లాస్ట్ మంత్ అడ్మిట్ అయ్యారు. నౌ విత్ ఇన్ 1 month నౌ హీఈస్ ఏబుల్ టు వాక్ లిటిల్ బిట్. మీ మీద మీకు ఎలా అనిపించిందండి నా ట్రీట్మెంట్? నాకు సాటిస్ఫాక్షన్ గా ఉంది. అసలు నేనైతే ఈ కొంచెం కూడా నడుస్తాను అనుకోలేదు. వెరీ హ్యాపీ. ఎక్కువ నడకలేదు, అప్పుడు అస్సలు కంప్లీట్లీ బెడ్ రిడర్. కనీసం అటు తిరగలేరు, ఇటు తిరగలేరు. ఇప్పుడు నా అట్లీస్ట్ వెరీ హ్యాపీ. అట్లీస్ట్ 70-60% డిఫరెన్స్. ఈ సన్ వచ్చి ఏమడిగారన్నా ఉங்க பையன் என்ன கேட்டாருன்னா கொஞ்சம் பாத்ரூம் வேணா போகணும், அவள் அது போதும் சொன்னாரு. அவங்க 2 லேடிஸ் வெயிட் தாங்க முடியலன்னு சொன்னாரு. அதுதான் சொன்னாரு, கொஞ்சம் நடந்தா போதும், எதுவுமே தேவையில்லை பக்கம் வீட்டுல పక్క అదికే బొమ్మలు. ఓకే, మీకు చెప్పండి ఒకసారి. నాకైతే చాలా సాటిస్ఫాక్షన్ గా ఉంది. ఇక్కడ ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత అస్సలు నడవలేకుండానే ఉన్నారు, కానీ ఇప్పుడు పర్వాలేదు, దగ్గర బాగా నడుస్తున్నారు. ఒక అంత బాత్రూమ్ కూడా వెళ్ళగలేని స్థితిలోనే ఉండేవారు, ఇప్పుడు వెళ్తున్నారు, హ్యాపీగానే ఉంది. థ్యాంక్స్ అండి. నిజంగా నేనైతే నేను అసలు ఎక్స్పెక్ట్ చేయాలి కొంచెం నడుస్తారని. ఒకటి ఏజ్ 70 years, అసలు ఏ మందులు కూడా అంత తొందరగా ఇవ్వడానికి కూడా ఉండదు. ఏజ్ కి ఏదినే கொடுக்க முடியாது. வயசு அதிகமா இருக்கு. ஆல்ரெடி ஆஃப் ஒரு பக்கம் பூர்த்தி சுத்தமா பிரெயின் ஒர்க்கிங் எதுவுமே இல்ல, சிக்னல்ஸ் எதுவுமே கிடையாது பிரெயின். அதுக்காக இந்த மாதிரி வந்திருக்கா இன்ஃபெக்ஷன் வந்து அதுக்கப்புறமா ஃபிராக்சர் ஆகி நடக்கும், ரொம்ப கஷ்டம். நைட் கரெக்டா அந்த அவங்க